వీడిన నెల్లూరు లేడీ డాన్ అరుణ అరెస్ట్ మిస్టరీ. మీడియాకు అరెస్ట్ ప్రెస్ నోట్ విడుదల చేసిన పోలీసులు. కోవూరు బిల్డర్ మునగా వెంకట కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు. అరుణతో పాటు మరో 3 వ్యక్తులు అరెస్ట్. అరుణకు వైద్య పరీక్షలు నిర్వహించి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. నెల్లూరు లేడీ డాన్ రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలైన నిడిగుంట అరుణ అరెస్ట్ మిస్టరీ వీడింది. నిన్న రాత్రి అద్దంకి టోల్ ప్లాజా వద్ద నిడిగుంట అరుణను పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ వస్తున్న ఆరోపణలు, నిడిగుంట అరుణ వ్యవహారాలపై పలు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే నిడిగుంట అరుణను ఏ కేసులలో అరెస్టు చేశారు అన్న సందిగ్ధత నెలకొంది. అయితే కోవూరు పోలీస్ స్టేషన్లో నిడిగుంట అరుణపై కోవూరుకు చెందిన బిల్డర్ మునగా వెంకట మురళీ కృష్ణమోహన్ పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ 2010లో నిర్మించారు. అందులో 14 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. అందులో 503 నెంబర్ గల ఒక ఫ్లాట్ మాత్రం ఆయన ఆధీనంలో ఉంది. 2020 డిసెంబర్ నెలలో నిడిగుంట అరుణ తన తండ్రి నిడిగుంట నరసింహులతో కలిసి ఆ ప్లాట్ నంబర్ 503లో నివసించేందుకు నెలకు 7,500 రూపాయల అద్దె చెల్లిస్తారని ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్లాట్ను కొనుగోలు చేయాలని 2022 10వ నెల 12వ తేదీన ఆమె తండ్రి పేరుపై ప్లాట్ విలువ 28 లక్షలకు మాట్లాడుకుని అందుకు 3 లక్షలు అడ్వాన్స్ చెల్లించి మిగిలిన 25 లక్షలు 2023 11వ తేదీలోగా చెల్లిస్తానని కృష్ణమోహన్తో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆమె మొత్తాన్ని చెల్లించకుండా ఆ బిల్డర్ను ఇబ్బందులకు గురిచేయడంతో బాధితుడు కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఆమెపై కేసు వేశారు. విషయం తెలుసుకున్న అరుణ ఆమె అనుచరులైన పోతిరెడ్డిపాలెం గ్రామంకు చెందిన పల్లం వేణు, అంకెం రాజా, పెద్దపడుగుపాడుకు చెందిన సీరం ఎలీష్ మరియు మరికొంతమందితో కలిసి ఆ ప్లాట్ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఫిర్యాదుదారుణ్ణి మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి 5 లక్షలు చెల్లించినట్లు బలవంతంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం అరుణ ఆమె అనుచరుడు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటూ పదే బెదిరింపులకు దిగుతూ విషయం బయటకు చెప్తే చంపేస్తామని పలుమార్లు హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్పీ కృష్ణకాంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడిషనల్ ఎస్పీ సౌజన్య స్థానిక పోలీస్ సిబ్బంది సహాయంతో అరుణను అరెస్ట్ చేశారు. అనంతరం ముద్దాయిలకు వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.